అమరావతి రాజధానిలో మరో ప్రతిష్టాత్మక సంస్థ ల్యాండ్ మార్క్ హాస్పిటల్ రాబోతా ఉంది. అదేదో వ్యాపారం కోసం వచ్చే హాస్పిటల్ కాదు. 40-50 సంవత్సరాల కిందట భారతదేశంలో ఎవరికి క్యాన్సర్ వచ్చినా కూడా మెడ్రాస్ వెళ్లాల్సి వచ్చేది. కొన్ని రైళ్లు క్యాన్సర్ రైళ్లుగా పేరుపడ్డాయి. ఉత్తర భారతదేశంలో ఆ పంజాబ్లో ఒకటి, దక్షిణ భారతదేశంలో చెన్నైలో ఒకటే ఉండేది. ఇక ఎన్టీఆర్ సతీమణి కూడా క్యాన్సర్తో కన్నుమూయడంతో ఆయన క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాలని ఎప్పటి నుంచో కోరికగా ఉండేది. ఆయన యొక్క కోరికని ఆయన తనయుడు బాలకృష్ణ తీర్చారు. చంద్రబాబు నాయుడు హయాంలోనే హైదరాబాద్లో స్థలాన్ని కేటాయించారు. మంచి లొకేషన్లో హాస్పిటల్ నిర్మాణం జరిగింది. పెద్ద ఎత్తున ఎక్విప్మెంట్ కూడా దాదాపు 600 కోట్ల రూపాయలతో హాస్పిటల్ ఏర్పాటు చేశారు. నో లాసు నో ప్రాఫిట్ బేసిస్ మీద, వ్యాపారం కాదు. ట్రీట్మెంట్లో సగం మాత్రమే. బయట హాస్పిటల్స్లో 6 లక్షలు 7 లక్షలు 10 లక్షల ట్రీట్మెంట్, ఎన్టీఆర్ హాస్పిటల్లో 2 లక్షలతోనే పోతుంది. ఇక ఆరోగ్యశ్రీలు, ఆయుష్మాన్ భారత్ లాంటి కార్డులు కూడా అన్నీ అక్కడ ఉపయోగించుకోవచ్చు. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో ఎన్టీఆర్ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ వచ్చిన తర్వాత చెన్నై వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు. మొత్తం ఎక్విప్మెంట్ A to Z అన్నీ ఉన్నాయి. నిపుణులు ఉన్నారు, మంచి డాక్టర్స్ అక్కడ పనిచేస్తూ ఉన్నారు. అయితే ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్కి విపరీతమైన రద్దీ. కర్ణాటక, తమిళనాడు నుంచి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా నుంచి కూడా వస్తూ ఉన్నారు. దీంతో అక్కడ ప్రతిరోజు 500-600 మంది పేషెంట్స్తో నిండిపోతూ ఉంది. ముఖ్యంగా క్యాన్సర్ అనగానే ఇన్ పేషెంట్స్ ఎక్కువ ఉంటారు. దీంతో అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ కిటకిటలాడుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిలో కూడా క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నెక్కల్లు సమీపంలో 21 ఎకరాల భూమిని కేటాయించింది. E7 రోడ్డుకి పక్కనే ఈ హాస్పిటల్ ఈ నెల 13వ తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్, ఆయన హోదాలో ఆయన కూడా పాల్గొంటారు. దాదాపు 600 కోట్ల రూపాయల వ్యయంతో ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ హాస్పిటల్స్లో లేని ఎక్విప్మెంట్స్తో, ఇప్పటికే చిన్న ప్రైవేట్ హాస్పిటల్స్, క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నా ఎంత పెద్ద క్యాన్సర్ హాస్పిటల్ రావడం ఇదే మొదటిది. రాబోయే రోజుల్లో ఈ క్యాన్సర్ హాస్పిటల్, హైదరాబాద్లో ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్ ఎలాగైతే దినదినాభివృద్ధి చెందుతూ గడిచిన 25 సంవత్సరాలుగా సేవలు అందిస్తూ వస్తుందో, అమరావతి రాజధానిలో కూడా క్యాన్సర్ హాస్పిటల్ 13వ తేదీ శంకుస్థాపన జరగబోతా ఉంది. 3 సంవత్సరాల్లోనే ఆపరేషన్స్ అక్కడ చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత నిదానంగా బ్లాకులు పెంచుకుంటూ వెళ్ళి 10 సంవత్సరాల్లో ఈ హాస్పిటల్ ఒక పూర్తి స్థాయిలో హైదరాబాద్లో ఎలాగైతే 1 by 1 నిర్మించుకుంటూ వచ్చి ఈ రోజుకి హైదరాబాద్లో పూర్తి స్థాయిలో హాస్పిటల్ రన్ అవుతుందో, అదేవిధంగా అమరావతిలో కూడా అవసరాలకు అనుగుణంగా హాస్పిటల్ని పెంచుకుంటూ వెళ్ళి పెద్ద ఎత్తున భవిష్యత్తులో మెడికల్ కాలేజీ పెట్టడానికి కూడా అవసరమైన సదుపాయాలను అభివృద్ధి చేయబోతా ఉన్నారు. అమరావతి రాజధానిలో రాబోతున్న మెడికల్, ఈ క్యాన్సర్ హాస్పిటల్ మీద మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి. హైదరాబాద్లో ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్ కనుక ఇప్పటికే మీరు మీ బంధువుల కోసం కానీ మీరు కానీ వెళ్ళి ఉంటే అక్కడ సేవలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.